శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 92వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి అయ్యవారి ఐక్యతను గురించి ప్రస్తావిస్తున్నారు. గతాస్తే మంచత్వం ద్రుహిణహరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫల నరాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. అమ్మా భగవతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనబడు నలుగురు నీవు అధిష్ఠించిన మంచమునకు 4 కోడుల రూపంగా నిలచి ఉన్నారు. అంటే వీరు నలుగురు నీ చేత నియమింపబడ్డారు. ఎందుకు? సృష్టి కొనసాగబడటానికి. వీరు నలుగురు కూడా నీ చేత పాలింపబడుతున్నారు. వీరందరికీ అధిష్టాత్రివి నీవు. అయితే వారిచే మోయబడుతున్న ఫలకం వలె అమరి ఉన్న సదాశివుని దేహపు విమలకాంతులు తెల్లనివై పరచిన దుప్పటి వలె ఉన్నవి. నీవు ఫలకమనబడు సదాశివుని అధిష్ఠించి ఉన్నావు. అయితే నీ మేని కాంతులు అనగా ఆ నీ మేని ఎరుపు కాంతులు తనపై ప్రతిఫలించడం చేత, అంటే ఆ ఫలకంపై ప్రతిఫలించటం చేత సదాశివుడు మూర్తీభవించిన శృంగార రసం వలె ఎర్రబారి సదాశివుడు చూడముచ్చటగా గోచరిస్తున్నాడు. అమ్మవారి మేనికాంతి ఎరుపు, అయ్యవారి మేనికాంతి తెలుపు. ఆ తెలుపు ఎరుపులు రెండూ సంగమించి ఎరుపు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నదనమాట. అయితే సదాశివుడు కూడా ఆ ఎరుపుదనంలో లీనమైపోయినట్టుగా ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు దర్శింపజేస్తున్నారు. అయితే ఎరుపు శృంగార రసానికి ప్రతీక కాబట్టి సదాశివుడు కూడా మూర్తీభవించిన శృంగార రసం వలె ఉన్నాడు అని మనకు చెబుతున్నారు. పైగా శృంగము అనగా త్రికోణము, అర అనగా వృత్తము, అలాగే రస అనగా నవసంఖ్యకు సంకేతం. అంటే మార్మికంగా ఈ శ్లోకంలో నవావరణ సహితమైన శ్రీచక్రాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రస్తావిస్తున్నారు. శ్రీచక్రాన్ని బిందు మధ్యగతయై అధిష్ఠించి ఉన్న ఆ రాజరాజేశ్వరిని ధ్యానింపజేస్తున్నారు. అయితే రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడైన సదాశివునితో కూడి ఉన్నదని భావిస్తున్నారు. అదే సమయాచారమని మనం గడిచిన ఎన్నో శ్లోకాలలో వ్యాఖ్యానించుకున్నాం కదా. అంత రమ్యమైన భావన చేత ఈ శ్లోకం భాషిస్తున్నది. మనమంతా కూడా అమ్మయ్యలను తలుచుకొని ఎప్పటి వలె అమ్మయ్య అనుకుందాం. వారి బిడ్డలము మనం. వారు అభయాన్ని ప్రసాదిస్తుండగా